మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు రెండవ స్థానంలో రాహు యొక్క సంచారము, మూడులో శని, షష్టమ గురువు, అష్టమంలో కేతువు. అయితే మనం ఉగాది సంవత్సరాన్ని చెప్పుకుంటాం, కొత్త సంవత్సర ఫలితాలు. కాకపోతే ఇది న్యూ ఇయర్ ఆంగ్ల సంవత్సరానికి అసలు ప్లానింగ్ చేసుకుంటారు కాబట్టి చెప్పడం జరుగుతుంది కొంతమంది చేసినటువంటి రిక్వెస్ట్ మూలంగా. అయితే ఇక్కడ ఈ గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎప్పుడైతే మీకు ధనస్థానంలో రాహు ఉన్నాడో, అది కూడా రాహు యొక్క నక్షత్రంలో మొదటి 4 నెలలు ఉంటాడు కాబట్టి ఆన్లైన్ సాఫ్ట్వేర్ రిలేటెడ్లో బిజినెస్ కానివ్వండి, ఉద్యోగ సంబంధించిన విషయాలు కానివ్వండి, అది యూట్యూబ్ మేకర్స్ కావచ్చు, సినిమా సంబంధంగా ఏదైనా అంటే ఒక షాడో రిలేటెడ్, కెమెరా రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ వచ్చేటువంటి ధనయోగాలు ఇక్కడ ఎక్కువగా ఇస్తాడు. మూడులో ఉండేటువంటి శని భగవానుడు ఎఫర్ట్, మనం గతంలో ఏదైతే ఎఫర్ట్ పెట్టామో ఇప్పుడు ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్కి తగ్గ ఫలితం ఇవ్వనున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ మొదటి 6 నెలల్లో గృహము, వాహనము, ఆభరణాలు, వస్తువులు, ఏదైనా ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయడానికి అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక సంతాన సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు అనుకూలత ఉందని చెప్పుకోవాలి. వద్దన్న రుణాలు లభిస్తాయి, కాకపోతే రుణాలు ఇవ్వడం తీసుకునేటువంటి విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి జూన్ తర్వాత అనుకూలంగా ఉంది, కాకపోతే అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో కించిత్ జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అంటే తాతగారి ఆస్తి విషయంలో ఎక్కడో కొంతమంది చూడండి విదేశాల్లో ఉంటారు, అది పెద్ద నడవట్లేదు, పెద్దగా మనకి దానివల్ల లాభం లేదు, అది అమ్మేద్దాం, తక్కువ వచ్చినా సరే పర్లేదు అంట. తర్వాత చూస్తే దాని యొక్క రేట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, తీసేస్తూ ఉంటారు. అలాగూ ఇంకోటి అష్టమ కేతువు నడుస్తున్నప్పుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఉద్యోగ సంబంధించిన విషయంలో కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహము సంకోచము లేదు. అయితే ఇక్కడ మీకు ధనపరంగా మరింత అభివృద్ధి రావాలంటే దుర్గా అష్టోత్తరం ఎక్కువగా చేస్తూ ఉండండి. కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒక్కసారి దుర్గాదేవిని, అమ్మవారిని తలుచుకొని ముందుకు వెళ్ళండి. నిత్యము లలిత చేసుకోండి, అనే విధాలు బాగుంటుంది. మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో ఎల్నాడు శని యొక్క ప్రభావం, చతుర్థ స్థానంలో గురువు, 12లో కేతువు, అదేవిధంగా 12లో రాహు, 6వ స్థానంలో కేతువు. అంటే రాహుకేతువులు 6, 12 స్థానాల్లో ఆక్యుపై చేస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు అసలు ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మీనం వారికి, మీరు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా ఇక్కడ రాశిలో శని ఎప్పుడైతే సంచరిస్తున్నాడో, శనిని మందుడు అంటూ ఉంటారు. అంటే స్లో మూవింగ్ ప్లానెట్, మందత్వాన్ని, బద్ధకాన్ని ఇస్తూ ఉంటాడు. దాన్ని వదిలేయగలిగితే శని యొక్క ప్రభావం మీకు ఉండదు. అంటే మధ్యాహ్నం పూట నిద్రపోకపోవడము, యువకులు, నేను చెప్పేది బాగా ఏజ్డ్ పర్సన్స్, స్త్రీలకి, చిన్నపిల్లల గురించి నేను మాట్లాడలేదు. ఒక 14-15 ఏళ్ళ నుంచి ఒక 50 ఏళ్ళ మధ్యలో ఉండేటువంటి వారు దయచేసి మధ్యాహ్నం పూట నిద్రపోకండి, మేము రాసేవారు. దానివల్ల ఏనాడు శని ప్రభావం పెరుగుతుంది. శని అనగానే ఏదో అయిపోతుందని కాదు, స్లో డౌన్ అవుతుంటాయి. మనకు గొప్ప జ్ఞానాన్ని, గొప్ప ఆలోచన విధానాన్ని, మనకు కొత్త అనుభవాన్ని ఇస్తూ ఉంటాడు, ఒక టీచర్లా నేర్పిస్తూ ఉంటాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కనుక ఆలోచించినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ధనపరమైనటువంటి విషయాలలో మీకు జూన్ నుంచి ఎక్కువ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తాయి. ఎందుకంటే కొంచెం లగ్నంలో శని యొక్క సంచారం కూడా కొంత జరుగుతుంది కాబట్టి ఏదైతే మీరు గతంలో అనుకున్నారో, ఒక ప్రాపర్టీ తీసుకోవాలి, ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక ఆభరణం కొనుక్కోవాలి, ఒక వస్త్రం కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, అటువంటి డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. కాబట్టి అదే కొంత బర్డన్గా కూడా మారనుంది. సంతానం కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో మీకు జూన్ తర్వాత నుంచే చాలా చక్కగా ఉంది. నిత్య జీవిత స్థానం అంటే డైలీ లైఫ్ స్థానంలో కేతు ఉన్నాడు. అదే కాకుండా మీనం వారికి ఏంటంటే వాళ్ళ లైఫ్ అనేటువంటిది ఫాదర్తో ముడిపడి ఉంటుంది. అంటే తండ్రి యొక్క జీవితము, తండ్రితో ఉన్నటువంటి లైఫ్, తండ్రి వలన వీళ్ళు బాగుపడడం, తండ్రి వల్ల స్ట్రెస్ అవ్వడం అనేది వీళ్ళు ఎక్కువగా చూస్తారు. అక్కడ పూర్వజన్మ కర్మస్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున కొద్దిగా ఈ యొక్క విషయాల్లో కాస్త ఆటంకాలు ఎక్కువగా అవుతూ ఉంటాయి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ సప్తమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క సప్తమాధిపతి సప్తమ స్థానాన్ని వ్యయభావంలో కేతు ఉన్నాడో, కొంచెం డైలీ లైఫ్లో మీకు ఆటంకాలు కలగకుండా ఉండాలి అంటే
నిత్యము కూడా గణపతిని ఆరాధించడము, శని కేతు రాహు గురు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండండి. మీరు నిత్యము చేయవలసింది కూడా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి. మొదటి 6 నెలలు కాస్త ఉద్యోగ అవకాశాలు కూడా బ్రహ్మాండంగా వస్తాయి. విదేశాలకు వెళ్ళడానికి 12లో ఉండేటువంటి రాహు మీకు సపోర్ట్ చేస్తున్నాడు. ఇక మీరు నిత్యము చేయవలసింది రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, గణపతి క్షేత్రాలకు వెళ్తూ ఉండండి. అన్ని విధాలు బాగుంటుంది. ఈ గోచార పరంగా 2026 సంవత్సరంలో ఎలా ఉంటుంది? అసలు 2025 డిసెంబర్ నుంచే మనకి కుజుడు ధనుసు రాశిలోకి మారుతున్నందుకు పర్టికులర్గా ఈ సంవత్సరంలో జరిగే ఫలితాలు కానివ్వండి, మరియు అదేవిధంగా అసలు జన్మజాతకం గోచారం కాకుండా జన్మజాతకంలో ఏం చూసుకోవాలనే విషయాలు కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ శని మీనరాశిలో ఉంటూ కుజుడు కూడా ధనుసు రాశిలోకి వచ్చినందుకు 2025 డిసెంబర్ నుంచే కొంత ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, అగ్ని సంబంధించినటువంటి ప్రమాదాలు కావచ్చు, అదేవిధంగా ఇంత మనం ఆల్రెడీ ఒక 15-20 రోజుల క్రితమే చెప్పాం ఏంటంటే ఫ్లైట్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు ఇబ్బంది వస్తుందని. అది యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగింది మనం చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఒకటే, కొంచెం హెచ్ఐవి లాంటివి పెరుగుతాయి కాబట్టి యువకులు కాస్త తొందరపడి అటువంటి ఇవి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా సేఫ్టీ అది వాడాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ రంగాలు అండ్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన క్రాష్ అవ్వడము, లేకపోతే షేర్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ లాంటివి క్రాష్ అవ్వడం, మనం సరదాగా ఏదైనా మాట్లాడినా కూడా అది కొంచెం వైరల్ అవ్వడము, ప్రతి చిన్న విషయాన్ని కొన్ని ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం, యూట్యూబ్ కానీ ప్రెస్ కానీ అలాంటివి కొంచెం వైరల్ చేయడం అనేటువంటివి చూపిస్తున్నాయి. ఆ వైరల్ అవడం వల్ల కొంతమంది దానికి అంటే కొంత మనస్తాపం చెంది వాళ్ళు కొన్నిటికి గురవడం, అంటే కొంతమంది ఇలా చేస్తారు నన్ను, బ్యాడ్ చేస్తారు నన్ను అనేటువంటి దాంతో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం కూడా ఉంటుంది. సో అందుకని మీరు ఏం చేస్తారంటే నిత్యము కూడా ఏదైనా ఆలయానికి వెళ్ళడము, చండీ పారాయణం చేయించుకోవడము, ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం చండికాదేవి అయి నమః అని నామస్మరణ చేయడం చేస్తూ ఉండండి. ఇక జన్మజాతకంలో ఏం చూడాలనేటువంటి చాలామందికి తెలియదు. కేవలం ఇది ఏలినాడు శని, కాలసర్పదోషం ఉంది, సర్పదోషం ఉంది, ఇవే చూస్తుంటారు. అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జన్మజాతకంలో మన పర్సనల్ చార్ట్లో అసలు ఏం చూసుకోవాలి? ఎవరికైనా వాళ్ళు ఎదగలేకపోతున్నారు లైఫ్లో, ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళకి ఏంటంటే ఒకటే, వాళ్ళ చార్ట్లో ఎక్కడో కేతు సంబంధం ఉంటుంది, లేదా ఏదో పాపగ్రహ సంబంధం ఉంటుంది. అదేంటో లగ్నానికి ఎక్కడ కనెక్టివిటీ వచ్చిందో తెలుసుకొని దానికి సంబంధంగా రెమెడీ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఎదుగుతారు. అలాగే మరి కొంతమంది ధనపరంగా ఇబ్బంది పడుతుంటారు. ఎంతో కష్టపడుతున్నానండి, అవ్వట్లేదు, రావట్లేదు, నాకు వెళ్ళినాడు సేన అదా ఇదా అనుకుంటారు. కాదు, మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి అని ఉంటారు. ఆ ధనాధిపతి ఎలా ఉన్నాడు అనేటువంటి చూసుకోవాలి. ధనాధిపతి కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు అది ఏ మార్గంలో ఉంది, ఏం చేస్తే మీకు ధనం వస్తుందనే విషయం తెలుసుకోవడం జ్యోతిషశాస్త్రం. అంతేగాని ధనం రావట్లేదని బాధపడ్డం కాదు. ధనం ఏ రూపంలో ఉంది, అది హోటల్స్ రూపంలో ఉందా, ఫైనాన్స్ తిప్పడం వల్ల ఉందా, లేకపోతే సాఫ్ట్వేరా, లేకపోతే ట్రైనింగా, బిజినెస్సా, విదేశాలకు వెళ్ళడం ద్వారానా, ఇది తెలుసుకోగలగాలి. ఇలా రకరకాలుగా ఉంటుంది. మీడియేటింగ్ చేయడం ద్వారానా, బ్రోకరేజ్ చేయడమా, ఆన్లైనా, మీడియానా. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు వస్తుంటాయి. పూర్వజన్మ కర్మ అన్నదమ్ముల రూపంలోని, తల్లి రూపంలో, తండ్రి రూపంలో వస్తుంది. వాళ్ళ వల్ల మీరు ఇంకొంచెం సఫర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళతో వీలైనంత మట్టుకు ఎక్కువ గొడవల్లోకి వెళ్ళకపోతే ఆ కర్మ అనేటువంటిది పెరగదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉంటే మీకు కలిసి వస్తుంది, ఏ సంవత్సరంలో మీరు ఇల్లు కొనుక్కుంటే బాగుంటుంది, ఏ సంవత్సరంలో మీరు వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఏ సంవత్సరంలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటుంది, ప్రతి దానికి కూడా పాజిటివ్ ట్రిగర్ అండ్ నెగిటివ్ ట్రిగర్ అని ఉంటుంది. అంటే పాజిటివ్ ట్రిగర్ పడ్డప్పుడేమో మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్, మీరు తీసుకునే డెసిషన్స్ చాలా బాగుంటాయి, గుర్తుపెట్టుకోండి. అంటే చాలా బాగా కలిసి వస్తుంది. నెగిటివ్ ట్రిగర్ అయ్యేటప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఆలోచన కానీ, ప్లానింగ్ కానీ అవన్నీ కూడా తిప్పి కొడతాయి. అరే వేస్ట్ అయిపోయింది అంటూ ఉంటాం, డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది, డబ్బులు కట్టే అంటూ ఉంటాం. అటువంటివి జరుగుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే, సరే జాతకం తెలీదు, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, జన్మ జాతకం తెలియదు, ఏమీ తెలియదు అనుకునేవారు రోజు నిత్యము లలితా సహస్రనామాల యొక్క శ్రవణము లేదా పఠనం ఉదయం సాయంత్రం చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.